ఎంత పని చేశారండి మీరు? టీడీపీ ఆఫీస్ మీద దాడికి మీరు కారణం, వీళ్ళందరి మీద కేసులు పెడతారా? నేను కూడా విన్నా వికే గారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గుంటూరు వెళ్ళి మీడియాతో ఏం మాట్లాడాడో నేను కూడా విన్నాను. వింటున్నప్పుడే నాకు ఇమ్మీడియట్గా బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ ప్లే చేసుకోవాలనిపించింది. నాకు తెలిసి ఆ ప్రెస్ మీట్ ఎవరు చూసినా కూడా ఇమ్మీడియట్గా ఫోన్ తీసి ఆ సాంగ్ ప్లే చేసుకోవాలనిపించి ఉంటుంది. ఒకసారి వినిపిస్తా. అది ఈ సాంగ్ ఇమ్మీడియట్ గా ప్లే చేసుకోవాలనిపించి వేసుకున్న సాంగ్. అసలు మనోడు శుద్ధ పూసలాగా ఏం మాట్లాడాడు సార్, అసలు జీవించేస్తాడు అసలు. దానిలో మాత్రం అసలు ఏం మొహమాటం లేకుండా మనోడికి ఇమ్మీడియట్ గా ఏదో ఒక అవార్డు ఇచ్చేయాలనిపిస్తుంది. సో ఈ మిస్టర్ శుద్ధపూస ఏం చెప్తా ఉన్నాడండి, నేను ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ని ఏదో అన్నానంట, దానికి వాళ్ళకి బీపీలు పెరిగి ఏదో అన్నానంట ఏంటి అన్నదే చెప్పరాదండి. మీరు చూపించారు కదా. సరే, ఇప్పుడు బోషడీకే అన్న పదాన్ని నేను ఏదైతే వాడానో ఆ రోజున ప్రెస్ మీట్లో, నేను గతంలో కూడా చెప్పా. ఆ రోజుకి ఆ పదానికి నాకు తెలిసినటువంటి అర్థం ఏంటంటే, అరే బుద్ధి తక్కువోడా, బుద్ధిహీనుడా, బుర్రలేనివాడా అన్నది నాకు తెలిసిన అర్థం. నేను హైదరాబాద్లో చదువుకున్నా దాదాపుగా ఒక 3-4 ఏళ్ళు. అక్కడ చాలా కామన్గా ఈ వెర్రిబాగులోళ్ళని, బుద్ధి లేని వాళ్ళని ఆ మాట అంటూ ఉంటారు. అంతెందుకంటే అనేక సినిమాల్లో డైలాగులు పెట్టారండి. ఈయనేదో కొత్త తీసుకొచ్చేసి దానికి సెన్సార్ బోర్డు వాళ్ళకి లేనటువంటి అభ్యంతరాలు ఈయనకు వచ్చేసినాయి. పాటల్లో పెడతారు, డైలాగుల్లో పెడతారు. నా చిన్నప్పటి నుంచి అంటున్నా. దానికి ఇవాళ ఈయన ఏదో కొత్త అర్థం తీసుకొచ్చేసి గుండెలు బాదుకుని ఇవాళ ఏదో దాని ఏమైంది. నేను ఆ రోజున అంత గట్టిగా ప్రతిస్పందించడానికి కారణం ఏంటో కూడా ఒకసారి మళ్ళీ చెప్పాలి. ఇవాళ ఎందుకంటే ఇవాళ అసలు అంతటికీ కారణం ప్రెస్ మీట్ పెట్టింది ఉదయం. ఆ రోజు ఉదయం అక్టోబర్ 19, 2021 ఉదయం నేను ప్రెస్ మీట్ అక్టోబర్ 19, 2021 ఉదయం నేను ప్రెస్ మీట్ పెట్టా. అక్టోబర్ 18 వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గారి ఇంటిపైకి పోలీసులు దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు అంటే, మేము పార్టీ పరంగా అప్పటి నుంచి గత 4 రోజులుగా డ్రగ్స్ పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నాం. మాదక ద్రవ్యాల విచ్చలవిడితనం అయిపోయింది రాష్ట్రంలో. గుజరాత్ నుంచి డ్రగ్స్ మూలాలు, గుజరాత్ లో పట్టుబడిన డ్రగ్స్ మూలాలు విజయవాడలో ల్యాండ్ అవటం, ఎక్కడ పడితే అక్కడ గంజాయి సేల్స్ పెరిగిపోవటం, విస్తృతంగా మేము ఒక క్యాంపెయిన్ తీసుకుని చేస్తా ఉన్నాం. నేను కూడా హైదరాబాద్ వెళ్లి నార్కోటిక్స్ ల్యాబొరేటరీ ముందు నేను కూడా సవాల్ చేయటం, బ్లడ్ శాంపుల్స్ ఇవన్నీ కూడా జరిగాయి. ఆ సందర్భంలో నక్కా ఆనందబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారండి. ఈ రకంగా విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యాపారం జరుగుతా ఉందని చెప్పి. వినపడుతుందా వికే గారు? వినపడుతుంది, చెప్పండి. చిన్న టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి, సెట్ చేస్తున్నారండి. మీరు మాట్లాడండి. మీరు నక్కా ఆనందబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి డ్రగ్స్ పైన ఆయన కూడా గట్టిగా మాట్లాడితే, ఆ రోజు రాత్రి ఆయన ఇంటిపైకి దాడి చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా, పోలీసుల దాడి చేసి నక్కా ఆనందబాబు